గైస్, నేను బీటెక్ లో చేసిన ఈ తప్పు వల్ల నాకు జాబ్ తెచ్చుకోవడానికి అక్షరాల 1 year పట్టిందంటే మీరు నమ్ముతారా? నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ తప్పు మాత్రం మీ లైఫ్ లో అస్సలు చేయొద్దు. ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడే చెప్పబోతున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకుని లైక్ చేయండి. యాక్చువల్ గా మనందరం బీటెక్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటాం? చాలా దూకుడుగా ఉంటాం. అందులో చేపట్టాలి, ఇందులో చేపట్టాలి, అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలని కోరుకుంటూ ఉంటాం అనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే ప్రతి దాంట్లోని, ప్రతి టెక్ స్టాక్ లోని నేను తలదూర్చేవాను అనమాట. .NET మీద, C# మీద ఎందులో జాబ్స్ వస్తున్నాయని తెలిస్తే అందులో పెట్టేవాను అనమాట. .NET మీద వస్తే .NET నేర్చుకోవడం, C# అయితే C# నేర్చుకోవడం, SQL అయితే SQL నేర్చుకోవడం, జావా అయితే జావా నేర్చుకోవడం, ప్రతిదీ. ఫైనల్ గా నాకు ఏది వచ్చేది కాదు పూర్తిగా. ఇలా నేను చేయడం వల్ల గైస్ ఒక్కటి కూడా పూర్తిగా నేర్చుకోలేకపోయాను. ఏది కూడా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా పూర్తిగా నేర్చుకోలేదు. అన్ని సగం సగం నేర్చుకొని 1 year పాటు నేను ఖాళీగా ఉండిపోయా, జాబ్ లేకుండా. తర్వాత ఒక పెద్ద మనిషి చెప్పడం వల్ల రియలైజ్ అయ్యి, లేదు ఇలా అయితే పని అవ్వదు, ఒక్కటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం, ఫస్ట్ ఒకే టెక్ స్టాక్ మీద మనం ఫోకస్ చేద్దాము అని చెప్పి ఒక్కటే నేర్చుకున్నా, పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా ప్రతిదీ. అండ్ యు నో, ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టోరీ ద్వారా మీకు ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్లీ, ఒకే దాని మీద ఫోకస్ చేయండి. ప్రతిసారి ఈడేంట్రా బాబు ప్రతిసారి ఒకటే విషయం గుచ్చి చెప్తున్నాడు అనుకోకండి, అదే నిజం. ఒకే దాని మీద ఫోకస్ చేయండి, ఒకే టెక్ స్టాక్ నేర్చుకోండి, మంచిగా నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అప్పుడే మనం జాబ్ కొట్టగలము. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇలాంటి సాఫ్ట్వేర్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.